ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత దిల్ రాజ్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను వారు పరామర్శిస్తారు. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బన్నీకి రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రి సందర్శించే ముందు తమకు సమాచారం అందించాలని అల్లు అర్జున్ కు సూచించారు. ఈ క్రమంలో పోలీసుల అనుమతి తీసుకుని శ్రీతేజ్ ను పరామర్శిస్తున్నారు బన్నీ. ఇక తొక్కిసలాట కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత దిల్ రాజ్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి ఏ సమయానికి చేరుకోనున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే తన నివాసం జూబ్లీహిల్స్ తన నివాసం నుండి కిమ్స్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అయితే గత నెల ఏదైతే పుష్ప సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా కూడా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో కూడా చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితిలోనే అతని కండిషన్ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే ఏదైతే ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా, అదేవిధంగా రేవతి మృతి చెందినా కూడా అల్లు అర్జున్ వారిని పరామర్శించడానికి ఏదైతే వెంటనే స్పందించకుండా కూడా వారం రోజుల తర్వాత స్పందించడానికి కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యం. ఈ క్రమంలో కూడా తొక్కిసలాట కేసులో కూడా అల్లు అర్జున్ పోలీసులు కేసు నమోదు చేసి చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ క్రమంలో కూడా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ కూడా ఇటీవల మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈ క్రమంలో కూడా ఈ ఏదైతే శ్రీతేజ్ ని పరామర్శించడానికి అల్లు అర్జున్ కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిన్న అల్లు అర్జున్ అంటే తేజ్ ని పరామర్శించొద్దని కూడా మళ్ళొకసారి రామ్ గోపాల్పేట్ పోలీసులు ఆయనకి నిన్న నోటీసులు జారీ చేశారు. కానీ ఖచ్చితంగా పరామర్శిస్తా అంటూ కూడా అతను పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో కూడా పోలీసులు ఆయనకు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. అయితే అక్కడికి హాస్పిటల్కి వెళ్లే ముందు తమ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని కూడా చెప్పారు. మరొక వైపు ఆయన ఆసుపత్రికి వచ్చే అంటే సందర్భం కూడా ఖచ్చితంగా గోప్యంగా ఉంచాలని. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే, కోర్టుకి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున అవమానాలు రావడం, అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా అలాంటి ఏదైనా తలెత్తితే మీదే బాధ్యత అంటూ కూడా ఇప్పటికే నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ వాడికి అంగీకరించి గోప్యంగా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీతేజ్ ని పరామర్శించడానికి కొద్దిసేపు పరామర్శించిన తర్వాత వాళ్ళు ఆయన తిరిగి వెళ్ళిపోతారు. ఆయనతో పాటు ఏదైతే ఇటు పోలీసులు అంటే ఆ ఏరియాలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో బారికేడ్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు.